నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన అనిత మీ ఇంట్లో వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా అని ప్రశ్నించిన హోంమంత్రి మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకపోగా అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించేలాగా జగన్ రెడ్డి వ్యవహరించడం జుగుప్సాకరమని మండిపడ్డారు తల్లి చెల్లి ఆడబిడ్డ గురించి మాట్లాడుతూ ఉంటే తప్పు అని చెప్పలేని జగన్ రెడ్డి ఓ నాయకుడా అంటూ మండిపడ్డారు అయితే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న మంచి సంస్కృతి ఉన్న భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి. అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని. అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్ కి బిఫోర్ భార్య పేరు గాని అమ్మ పేరు గాని ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి అని భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని రకరకాలుగా సీతారాముడు అని అంటే రకరకాలుగా ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు, కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము. ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. మీ తల్లి గనక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే గనక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. జూలై 9 సార్వత్రిక సమ్మె ఘన విజయం చేయాలని సిపిఐ సమ్మె అనంతరం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని తీవ్రంగా ఖండిస్తూ జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన కార్మిక హక్కులను కాలరాస్తున్న పెన్షన్ విధానాలని రద్దు చేసిన ప్రైవేటీకరణకు బానిసలుగా మారిన పాలకులను హెచ్చరించవలసిన సమయం ఆసన్నమైందని సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, ఏఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు అనగా జూలై 9వ తేదీన నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మెని నిర్వహించబోతా ఉన్నారు. ఈ సార్వత్రిక సమ్మెకి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇతర వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించి ఆ సమ్మెలో జయప్రదం కావడానికి పూర్తి స్థాయి సహకారాన్ని అందించడంతో పాటు ఆ సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతా ఉన్నాం. రేపు గుంటూరులో
వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి స్టేడియం వరకు జరిగేటటువంటి ర్యాలీలో కార్మిక ఉద్యోగ సంఘాలతో పాటు పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సమ్మె నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి భారత కార్మిక వర్గం ఉద్యోగ వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ సమ్మెలో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి అంతకుముందు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థని నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అంబానీలకి అదానీలకి మరో కొంతమంది గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తూ ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు అడ్డందరికీ ప్రతిఘటించి ప్రైవేటు రంగాన్ని నిలువరించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 25,000 ఇవ్వాలని కార్మికులు రేపు జరగబోయే సమ్మెలో గొంతెత్తి చాటబోతా ఉన్నారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కని 32 మంది ప్రాణాలు బలి ఇచ్చి 72 మంది వామపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు పదవి త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని దొడ్డిదారిలో ప్రైవేటీకరించేటటువంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని రేపు సమ్మెలో ఎలుగెత్తి చాటబోతా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని ముఖేష్ అంబానీకి గౌతమ్ అదానీకి దోచిపెడుతూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల ఉద్యోగుల మొత్తం దేశ సంపదని గుజరాత్ పెట్టుబడిదారులకి ఫలహారంలాగా పెడుతున్నటువంటి ఈ దుర్నీతిని ప్రజలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రేపు 9వ తేదీ జరగబోయేటటువంటి సమ్మెలో కార్మికులు ఉద్యోగులు వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని భారతదేశ సౌభ్రాతృత్వం కోసం జరిగేటటువంటి ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజన్లలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన పరిపాలన అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ప్రస్తుత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఆశయ సాధన దిశగా పనిచేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్ కుటుంబం ద్వారానే సాధ్యమని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, పార్టీ నేతలు జాన్ బాబు, సునీల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన జయంతి వేడుకలు
రెడ్డి గారు ఇంకా చాలా చాలా క్షీణించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తిరిగి కుటుంబాలలో ఆయన మరణించడం, ఆయన మరణించిన తర్వాత అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలను కూడా మనం చూసాం. అలాంటి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం మనం చాలా చింతించవలసినటువంటి అంశం. 5 సంవత్సరాలు 3 మాసాలు మాత్రమే పనిచేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. కానీ ఆయన పెట్టినటువంటి పథకాలు మాత్రం సజీవంగా ఉన్నాయి. చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఆరోగ్యశ్రీ ఏమన్నా పెట్టాలని ఆలోచించారు, ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన వచ్చిందా రాదా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ఆలోచన వచ్చిందా రాదా, 108 పెట్టాలని ఆలోచన వచ్చిందా రాదా. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలోనే అన్నీ ఆయనకి గుర్తొచ్చాయి. పేద ప్రజలకు అండగా ఉండాలని అనేకమైన పథకాలు ప్రారంభించాడు. ఆ పథకాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా కొనసాగించాల్సిందే. ఆ పథకాలను తీసేస్తే అలాంటి గొప్ప పథకాలను రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఉచిత విద్యుత్ నాకు బాగా తెలుసు. రైతులకందరికీ ఉచితంగా విద్యుత్ ఇద్దాము అంటే కాంగ్రెస్ అధిష్టానం వరకు కూడా ఇది సాధ్యం కాదు అని, లేదు సాధ్యమవుతుందని చెప్పి ఆయన వెళ్ళి డిస్కస్ చేసి వారిని ఒప్పించి మేనిఫెస్టోలో పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా, ఉచితంగా కరెంట్ ఇస్తే అందరికీ కరెంటే ఉండదు, ఈ వైర్ల మీద ఊరి పట్టాలని వాళ్ళు కరెంట్ ఉండదు. అలాంటి చంద్రబాబు కూడా ఇవాళ ఉచిత విద్యుత్ ఇవ్వాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చిందంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విజన్ అని. అలాంటి మహానుభావులు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా విగ్రహం దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా ఆ విగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మన దగ్గర లేకపోయినా వాటిలో ఉన్న ఆ విగ్రహానికి చాలా పెద్ద ఎత్తున వల్ల చేసుకున్నటువంటి ఇక్కడ లోకంలో ఉన్నటువంటి నాయకులు పోలీసు ఇంకా మంచి వాళ్ళందరికీ కూడా మరి కూడా. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించిన సీఎం జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్ళు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మన రాష్ట్రంలో ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి. అంటే
వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అది నా సంకల్పం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణని అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖతారు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.